మెగాస్టార్ చిరంజీవి ఆ ఒక్క సినిమా చేయనందుకు ఇప్పటికి కూడా బాధపడుతున్నాడంట. సో మరి అసలు మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమా ఏంటి? ఆయన చేయనటువంటి సినిమా ఏంటి? ప్రతి ఒక్క సినిమా కూడా చేశాడు కదా! ఆయనకొచ్చిన ప్రతి ఒక్క సినిమా కూడా మంచి పాపులారిటీ సంపాదిస్తుంది కదా! అసలు చిరంజీవి చేయనటువంటి సినిమా ఏదైనా ఉందా? ప్రతి ఒక్కరికి కూడా ఇలా రకరకాల అనుమానాలు వస్తూనే ఉంటాయి. కాకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చేయనటువంటి ఒక సినిమా కూడా ఇప్పటికీ ఉందంట. ఆ సినిమాలో ఆయన నటించినందుకు ఇప్పటికి కూడా బాధపడుతున్నాడు. సో ఆ విషయాన్ని స్వయంగా ఆయన్నే తన స్నేహితులతోని తన రిలేషన్‌షిప్ తోని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఆ సినిమా ఏంటి అంటే 'మంగమ్మ గారి మనవడు'. సో మరి 'మంగమ్మ గారి మనవడు' అప్పట్లో ఎంత పాపులారిటీ సంపాదించింది, ఎంత క్రేజ్ తెచ్చిపెట్టింది ఆ సినిమా అనే విషయం మనందరికీ కూడా తెలుసు. ఇప్పటికి కూడా టీవీలో 'మంగమ్మ గారి మనవడు' సినిమా వస్తుందంటే ఖచ్చితంగా అప్పటి రోజుల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇప్పటి వరకు అందరూ కూడా ఆ సినిమా చూడడానికి చాలా మటుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సో అలాంటి ఒక గొప్ప సినిమాలో నటించడానికి మాత్రం చిరంజీవి గారు మాత్రం రిజెక్ట్ చేశారంట. అసలు ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది? సినిమాని ఎందుకు వదులుకున్నాడు అంత మంచి సినిమాని అని అనుకుంటే 'మంగమ్మ గారి మనవడు' అప్పట్లోనే థియేటర్లలో సుమారుగా 2 సంవత్సరాల పాటు అంటే 600 రోజులు అయితే థియేటర్‌లో ఆడిందంట. ఇంకొన్ని థియేటర్‌లలో సంవత్సరం పాటు, ఇంకొన్ని థియేటర్‌లో 300 రోజులు సినిమా మాత్రం ఆడిందంట. అంటే ఇప్పటికి కూడా చాలా మటుకు ఎన్నో అంటే పాన్ వాల్ రేంజ్‌లో, పాన్ ఇండియా రేంజ్‌లో కూడా హిట్ అయినటువంటి సినిమాలు కూడా అన్ని రోజులు ఇప్పట్లో కూడా ఆడడం లేదు. అంటే అప్పట్లోనే ఆ విధమైనటువంటి క్రేజ్ సంపాదించిన సినిమా 'మంగమ్మ గారి మనవడు'. సో మరి ఆ సినిమాలో ముందుగా ఈ సినిమా దివంగత కోడి రామకృష్ణ గారైతే దర్శకత్వం వహించారు. సో ఆయనకు సంబంధించి ముందుగా ఈ కథను ఆయన రాసుకున్నప్పుడు ముందుగా మెగాస్టార్ చిరంజీవిని ఆయనకు ఆ కథలో ఊహించుకున్నాడంట. సో మరి ఈ కథ వెళ్ళి మెగాస్టార్ చిరంజీవి గారికి చెప్పినప్పుడు ఆయన మాత్రం ఈ కథ నచ్చలేదు. సో అందుకోసమని ఈ సినిమాని అయితే రిజెక్ట్ చేయడం జరిగిందంట. సో మరి ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు రిజెక్ట్ చేశారు కాబట్టి సో అదే కథని బాలకృష్ణకు వినిపించినప్పుడు ఆయన మాత్రం నాకు ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది. సో ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి వెంటనే సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం చేశారంట. సో మరి ఆ విధంగా అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో నటించే అవకాశం అయితే వదులుకున్నాడు. సో మరి దానికి సంబంధించి ఆ సినిమా చాలా పాపులారిటీ సంపాదించింది. సో మరి ముఖ్యంగా బాలకృష్ణ జీవితంలో అదొక మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ బాలకృష్ణది ఏది అంటే ఖచ్చితంగా 'మంగమ్మ గారి మనవడనే'. ఖచ్చితంగా అందరూ కూడా ఆయన కూడా చెప్పడం కాదు, ప్రజలందరూ కూడా అదే చెప్తూ ఉంటారు. సో మరి అలాంటి ఒక సినిమాలో చిరంజీవి గారు నటించలేదు కాబట్టి ఇప్పటికి కూడా బాధపడుతున్నాడంట. సో మరి ఎందుకంటే చాలా మటుకు ఇప్పుడు మనకు చిరంజీవి గారే కావచ్చు, బాలకృష్ణ గారే కావచ్చు, ఇప్పటికీ ఎన్టీఆర్, ప్రభాస్ ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్క జీవితంలో కూడా వాళ్ళు ఏదో ఒక సినిమాని వదులుకోవడం, తర్వాత ఆ సినిమా హిట్ అవ్వడం, మళ్ళీ వీళ్ళు చేయలేదే అని బాధపడడం, ఇలాంటివన్నీ కూడా కామన్‌గా జరుగుతుంటాయి. సో అలాంటి ఒక సినిమా కూడా మెగాస్టార్ చిరంజీవి గారు అంటే చాలా మంది ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు అసలు సినిమా వదులుకుంటారా? ఖచ్చితంగా సినిమా ఏ కథ అయినప్పటికీ ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. చేసిన సినిమా కథ ఇలాగ ఉండని ఖచ్చితంగా హిట్ అవుతుంది అనే విధంగా అందరూ అనుకున్నప్పటికీ కూడా ఆయన జీవితంలో కూడా ఇలాంటి ఒక సినిమా ఉంది. అది కూడా 'మంగమ్మ గారి మనవడు' అనే విధంగా కూడా మరి స్వయంగా ఆయన్నే చెప్పడం జరిగింది.